గాయస్ ప్రెజెంట్ సరికి ఇడుపులపల్లి అయితే ఉన్నాము. ఇక్కడ చాలా మంది అభిమానులు కూడా వస్తున్నారు జగన్ సార్ని కలవడం కోసం. ఓకే, కొంతమంది పల్నాడు నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇంకా చూసుకుంటే చాలా మంది వస్తున్నారు. పెద్దవాళ్ళు, ముసలివారు అందరూ కూడా వస్తున్నారు అనమాట. సో ఇంకొక 8:30 నుంచి 9:30 మధ్యలో జగన్ సార్ వచ్చే అవకాశం ఉంది. పులివెందుల నుంచి అయితే బయలుదేరతారంట. ఓకే, ఎక్కడ కూడా కంటిన్యూగా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తూనే ఉండండి. జగన్ సార్ మీకైతే లైవ్ లో చూపిస్తాను ఈ రోజు మన వీడియోలో. చెప్పండి అమ్మా. జగనయ్య, నేను చూస్తామని వచ్చినా నాయనా, నేను నువ్వు నాకు కనపడితే నా జీవితం ధన్యం. చచ్చిపోయే లోపల నా బిడ్డను చూస్తానో లేదో అని బాధ నాకు. చెప్పు చెప్పు ఏడవకుండా. గైస్ ప్రజెంట్ వచ్చేసరికి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి అయితే బయలుదేరాను. సో ఇక్కడ ఆల్రెడీ చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. నేను ఆల్రెడీ 6:30కి అయితే ఇక్కడికి వచ్చేసాను ప్రజెంట్. కానీ ఇక్కడ ఎంతకు ముందు నుంచి చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళు 5:30 ఆ టైంలో వచ్చి ఉంటారు. సో చాలామంది అయితే వచ్చేసారు. దాదాపు ఒక 40-50 మంది పైగానే ఉన్నారు. కానీ ఈ ఏరియా మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే విజయం గారు అయితే వచ్చి ఉన్నారంట. ప్రేయర్లో పాల్గొనడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఆమె. సో ఆమె వచ్చిన తర్వాత అయితే జగన్ సారు, షర్మిల మేడం అందరూ వస్తారేమో. ఇక్కడ ఉన్న చాలామంది క్రౌడ్ అయితే అందరూ కూడా జగన్ సార్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి అయిపోయాయి. డెకరేషన్ వర్క్లు కానివ్వండి అన్నీ కూడా అయిపోయాయి. పోలీసులు మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. ఒకవైపు కార్యకర్తలని, సామాన్య ప్రజల్ని అండ్ అలాగే ఎమ్మెల్యేలని అందరూ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరిని కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా. కొంతమంది ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కండి, ఎక్కువసేపు వెయిట్ చేయలేక. సో వాళ్ళని మాత్రం లోపలికి అనుమతించేసి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి నమస్కరించుకొని రమ్మని చెప్పేసి పంపిస్తున్నారు. సో నిజంగా ఈ విషయంలో పోలీసు వాళ్ళు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. పెద్దవాళ్ళని కూడా గుర్తించి కొంచెం జాలి చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న చాలా మంది క్రౌడ్ అందరూ కూడా జగన్ సార్ ఎప్పుడు వస్తారని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు జగన్ సార్ కోసం. సో మొత్తానికి జగన్ సార్ వస్తున్నారంట. మొత్తం అలర్ట్ అయిపోతున్నారు అందరూ. ఓకే, జగన్ సార్ వచ్చారు గాయస్. బ్లాక్ కలర్ కార్ ఇక్కడ ఉంది, చూసారు కదా గేట్ పక్కన. సో ఈ కార్ అయినా రీసెంట్గా కొన్ని ఇష్యూస్ వల్ల మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో మొత్తానికి బ్లాక్ కలర్ కార్లో వచ్చారు జగన్ సారు. ఓకే, చూస్తున్నారు కదా, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు జగన్ సార్ మనం పక్క నుంచే వెళ్తారు. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూడండి. మీ అందరికీ లైవ్లో దగ్గర నుంచి చూపిస్తాను. ఇంత దగ్గర నుంచి మీరు ఎప్పుడు చూసుంటారు జగన్ సార్ని. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ చూసారు కదా, ఇప్పటి వరకు దాదాపు 40-50 మంది ఉన్న క్రౌడ్ ఒకసారిగా జగన్ సార్ రాగానే ఒక పెద్ద తుఫాన్ లాగైతే చాలా పెద్ద క్రౌడ్ అయితే వచ్చేసింది. చూస్తుండగానే మొత్తం నిండిపోయింది. ఏరియా మొత్తం కూడా ప్రాంగణం అంతా నిండిపోయింది. అసలు వామ్మో, ఈ జనం ఏంటి, ఈ నిట్లాట ఏంటి, అసలు జనం చుట్టూ, జగన్ అన్న చుట్టూ చాలామంది జనం అయితే మొత్తం పోగైపోయారు గాయస్. ఇంతకుముందు 40 మంది ఉన్న క్రౌడ్ అయితే ఇప్పుడు దాదాపు ఒక 5,000 మంది పైగా అయితే వచ్చేసారు. ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావట్లేదు. మొత్తం కూడా జగన్ సార్ వెనకాల వచ్చేసారు. అసలు ఈ మధ్య జగన్ సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి చాలా పెద్ద మొత్తంలో జనం అయితే వస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం అనమాట. సో మొత్తానికి అయితే ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. జగన్ సార్ కూడా ప్రేయర్లో పాల్గొన్నారు. మొత్తం లోపల ప్రశాంతంగా ఉంది. సాంగ్స్ వినిపిస్తున్నాయి కదా మీ అందరికీ. ప్రేయర్ స్టార్ట్ చేశారు. కానీ షర్మిల మేడం ఎందుకు రాలేదు అర్థం కాలేదు గాయస్. నేను అనుకున్నాను ఆల్రెడీ భారతి మేడం గారు, విజయం మేడం గారు ఇద్దరు వచ్చారు కదా, జగన్ సారు, షర్మిల మేడం గారు ఇద్దరు కలిసి వస్తారేమో అనుకున్నాను. అంటే నాకు తెలుసు కొన్ని పాలిటిక్స్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే పొలిటికల్గా వేరు, ఫ్యామిలీ పరంగా వేరు కదండి. సో ఎంతైనా నాన్నగారు బర్త్డే కాబట్టి ఇద్దరు కలిసి వస్తారని చెప్పి నేను ఆశించాను. కానీ మొత్తం తారుమారైపోయింది నా ఆలోచన అంతా కూడా. నిజంగా ఇది మాత్రం ఒక బాధాకరమైన విషయం. మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు తండ్రి దగ్గరికి పిల్లలు కలిసి వెళ్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇలా పెద్ద కొడుకు ఒకసారి, కూతురు ఒకసారి ఇలా వస్తే ఎవరికైనా సరే కొంచెం అనీజీగానే ఉంటుంది. సో ఇది మాత్రం కొంచెం బాధాకరంగానే ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి అక్కడ ప్రేయర్లో పాల్గొంటే రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు షర్మిల మేడం గారు ఒకసారి, జగన్ సార్ ఒకసారి ఇలా వేరువేరుగా వస్తే కొంచెం అనీజీగానే ఉంది నాకు కూడా. సో మొత్తానికైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇద్దరు వస్తారని చెప్పేసి, కానీ రాలేదు. సరే, షర్మిల మేడం గారు తర్వాత వస్తారో మరి చూడాలి. సో మొత్తానికైతే అందరూ కూడా ప్రేయర్లో పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉంది. చాలామంది క్రౌడ్ వచ్చారు. మొత్తం కూడా కంచెలు ఎక్కారు, ఇటువైపు గోడలు ఎక్కారు. మొత్తం చాలా హడావుడిగా ఉంది ఇక్కడైతే. ప్రేయర్ అయిపోయింది గాయస్. ఇప్పుడు మొత్తానికైతే ప్రేయర్ అయిపోయింది గాయస్. ఇప్పుడు భారతి మేడం గారు, విజయం మేడం గారు ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తున్నారు చూడండి. ఇంత దగ్గర నుంచి మీరు ఎప్పుడు చూసుండ్రు భారతి మేడం గారిని, విజయం మేడం గారిని. సో నేనైతే చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. ఫస్ట్ టైం గాయస్ ఇంత దగ్గర నుంచి మేడం గారిని పలకరించడం కానీ, చూడడం కానీ. ఓకే, మేడం గారు అయితే బయలుదేరిపోతున్నారు. ఇప్పుడు మేడం గారు బయలుదేరిన వెంటనే ఇక్కడ మొత్తం కూడా హడావుడి మారిపోయింది. వాతావరణం అంతా వేడెక్కిపోయింది. ఇప్పుడు జగన్ సార్ ఒక్కరే ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా అందరూ జగన్ సార్ మీద పడిపోతున్నారు.
ఆయనతో సెల్ఫీల కోసం, ఆయనతో మాట్లాడడం కోసం, షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం. గైస్ చూడండి, జగన్ సార్ని చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను మీ అందరికీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒకటే బాధాకరమైన విషయం, షర్మిలా మేడం గారు ఇంకా రాలేదు ఇప్పటివరకు అయితే. ఫ్యామిలీ అందరూ వచ్చి వెళ్తున్నారు కానీ షర్మిలా మేడం గారు ఇంకా రాలేదు. ఆమె కోసం ఎదురు చూస్తున్నాను నేనైతే, ఎప్పుడు వస్తారా మేడం గారు అని చెప్పేసి. ఖచ్చితంగా ఈవెంట్లో పాల్గొనాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందరం కూడా. ఎందుకంటే తండ్రికి బర్త్డే సెలబ్రేషన్ చెప్పడానికి ఖచ్చితంగా మేడం గారు రావాలి కదా. ఓకే గైస్, జగన్ సార్ వెళ్ళిపోతున్నారు. చాలా కార్లు వచ్చాయి, దాదాపు 40 కార్లు పైన వచ్చేసాయి జగన్ సార్ వెంట. ఇన్ని కార్లా గైస్ గమనించారా? షర్మిలా మేడం గారు వస్తున్నారు అనుకుంటా, రివర్స్ కార్లు అయితే వస్తున్నాయి. అంటే జగన్ సార్ వెళ్ళిపోయే టైంకి షర్మిలా మేడం గారు అయితే వస్తున్నారు లోపలికి. అసలు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరైతే ఒకసారి వస్తే చాలా హ్యాపీగా ఉండేది. అటు పక్క ఫ్యాన్స్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఇద్దరు కలిసి ఒకేసారి వస్తే అన్నా చెల్లెళ్ళు చాలా హ్యాపీగా ఉండేది. కానీ జగన్ అన్న వెళ్ళిపోయిన తర్వాత షర్మిలా మేడం గారు అయితే ఎంట్రీ ఇస్తున్నారు. ఇది ఒక ఇంతకైతే నాకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది. ఒక మేడం గారు అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయారు. స్వాగతం చాలా గ్రాండ్గా చెప్తున్నారు గాయస్. గాయస్ మీరు ఇక్కడ గమనించారా? ఆల్రెడీ భారతమ్మ మేడం గారు అయితే వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు షర్మిలా మేడం గారి బండి ఎక్కేసి మళ్ళీ రివర్స్ వచ్చారనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా నాకైతే ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే షర్మిలా మేడం గారు కూడా జగన్ సార్ వెనకాల భారతీయ మేడం గారి పక్కన అయితే వచ్చినట్టు ఇంకా హ్యాపీగా ఉండేదేమో. సో ఇప్పుడు ఆల్రెడీ జగన్ సార్ వచ్చి ఆల్రెడీ విజయం మేడం గారు వెళ్ళిపోయిన తర్వాత జగన్ సార్తో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు షర్మిలా మేడం గారు వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆ కాన్వే నుంచి ఈ కాన్వేలోకి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ రివర్స్ వచ్చారనమాట. సో ఇలా రావడం కంటే ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా వస్తే ఇంకా హ్యాపీగా ఉండేది కదా. ఒకవైపు ఫ్యాన్స్కి, అభిమానులకి అందరూ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉండేది, ప్రౌడ్గా ఉండేది అనమాట. సో ఇలా జగన్ సార్ ఒకసారి, షర్మిలా మేడం గారు ఒకసారి రావడం నిజంగా కొంచెం బాధాకరమైన విషయం. నాకైతే కొంచెం అనీజీగా అనిపిస్తుంది. సో మొత్తానికైతే లైఫ్లో ఫస్ట్ టైం జగన్ సార్ని, షర్మిలా మేడం గారిని ఇంత దగ్గర నుంచి చూడడం, విజయమ్మ మేడం గారిని ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా కలవలేదు, ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి. ఫస్ట్ టైం అయితే ఈరోజు చాలా దగ్గర నుంచి అయితే చూసాను అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ వీడియో మీ అందరూ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.